నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మహిళా వైసీపీ నాయకురాలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకు ఎవరిపై మహిళా నేత వ్యాఖ్యలు చేశారు? ఏ అంశంపై ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు? సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళా నాయకురాలు ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి హాస్పిటల్లో చికిత్స అనంతరం మార్క్ కొంత కోలుకోవడంతో పవన్ దంపతులు పిల్లాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేశారు. తన కుమారుడికి ప్రమాదం నుండి ఆ తిరుమల వెంకన్న కాపాడాడనే నమ్మకంతో మార్క్ తల్లి అన్నా లెజ్నోవా తన తలనీలాల్ని తిరుమల వెంకన్నకు సమర్పించారు. ఇదంతా ఇప్పుడెందుకంటారా? ఇక అసలు విషయానికి వద్దాం. టీటీడీ గోశాలలో గోవుల మృతిని నిరూపించాలంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోజా భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు తిరుమలకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మార్చి వరకు 191 ఆవులు మరణించాయని, గత జూన్ నుండి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయని అధికారికంగా టీటీడీ ప్రకటించిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గోశాలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించిన రోజా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడే పవన్ కళ్యాణ్ గోవులు అన్యాయంగా చనిపోతుంటే స్పందించడం లేదని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియాలో ఎక్కడో ఏదో జరిగితే స్పందించే పవన్ కళ్యాణ్, ఎప్పుడూ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తిరుమల కొండపై ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని రోజా నిలదీశారు. తప్పు చేసిన వారిని శిక్షించండి అని ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ ఎందుకు నిలదీయటం లేదని ఆమె ప్రశ్నించారు. నీకు నీ అన్న నాగబాబుకు పదవులు ప్యాకేజీలు ఇస్తే నోరు మూసుకొనుంటారా అంటూ రోజా ఎద్దేవా చేశారు. ఈ రోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై గోవుల మరణం గురించి మాజీ టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై జరుగుతున్న అన్ని అపచారాలకు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో అపచారం జరిగిందని, పవన్ దుర్గా ఆలయంలో మెట్లు కడిగించారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుమల కొండపై జరుగుతున్న అపచారాలకు ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్ల శుభ్రం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆల్రెడీ చంద్రబాబుకు అనుభవం ఉందని, ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా రుచి చూశాడని ఈ సందర్భంగా రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదాన్ని గుర్తు చేస్తూ వైసీపీ మహిళా నాయకురాలు రోజా ఈ వ్యాఖ్యలు చేశారని జన సైనికులు మండిపడుతున్నారు. అయితే రోజా పరోక్షంగా పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైనవని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలుంటే వాటిపై దృష్టి పెట్టి రాజకీయ నాయకులు మాట్లాడాలని, లేనిపోని అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నేతలు ఇకనైనా మానుకోవాలని రోజాకు చురకలంటిస్తున్నారు.